స్టార్ట్. గోల్కొండ పట్టం వచ్చిండు ఢిల్లీ చుట్టూ ఒక టంబు వేసిండు నా బాబు కనుక కుర్చీలో కూర్చున్నాడు. చేతి కింది గుమస్తారు 12 తోపులు ఏది ఈనాటి తోపులు కాదు వెనకాటి తోపులు ఉన్నవి కాలపాడు దూలేపాడు అది రామరక్షల తోపు అది పిల్లల పిరంగేది దై ముగిలి రేఖల దాస్తున్నా 12 తోపులు గడికి దగ్గర పెట్టినాడు ఒకనంత గోలి తెలిపి ఆ ఒక ఏది మందు ఒక చెవుల చాటుడు పోసి బత్తు ముట్టించిండు 12 తోపులు ఆ గడికి దగ్గర పెడితే దై గుబ్బెల్లా 12 తోపులు ఏది ఒక ఢిల్లీకి తలిగి వెనకాకు మరలినాది అన్న ఎవరి దండు ఉన్నది నబాబు మందే ఉన్నది వెనకడ నేను దిగిన తుంగ గుర్తలేసుకొని గోలి ఎంత దూరం పోతుందో గోలి పోయినంత దూరం ఉరకబెట్టి ఉడిచిన రీతి అరపోలు వచ్చిన రీతి ఒక మంది బంగారి కాను జాను అవుతుండేది ఉసిళ్ళు మాడిన రీతి 12 పటాల మంది అన్న గడియ వచ్చిండ్రయ్యో 12 పటాల మంది నాన్న పిల్లలేదు కోన కోడి జనమంతా వచ్చింది ఏమైనా కానీ ఢిల్లీ ధరలు ఢిల్లీ మీద కూర్చున్నారు. ఢిల్లీ వాళ్ళు ఎవరు లాల్గిరి లచ్చల్గిరి లాల్ కొడుకు రోతల్ బాయి గుజరాతీ గోళలు చేట్టు మారు మరాఠీలు ఉన్నారు వాళ్ళు. అయితే నవాబుని తెల్లగుండం లేదు నల్లగుండం అనలేదు. నవాబుని యుద్ధానికి వాళ్ళు మనం 12 తోపులు పెట్టి గడికి కొట్టిండు. సర్కార్ దెబ్బ మొదలెళ్ళింది. అయితే వాడంత మగవాడు మనం అంత ఆడవాడమా? మనము దెబ్బ కొడదామని ఢిల్లీ మీద ఉన్నాయి చిన్న చిన్న సవార్ తోపులు ఒక బొక్కి మార్పు వేసి ఒక ముద్ద పైసలేసి ఢిల్లీ మీద పెట్టిండేది 12 తోపులు ఉన్న బాబు మందిది ఏది ఒక చర్ల పిచ్చలయ్యేది లేపి కొట్టిన రీతి ఢిల్లీ వాళ్ళు కొడతా ఉన్నారు. వీళ్ళ దెబ్బ వాళ్ళకి తలిగి వాళ్ళ దెబ్బ వీళ్ళకి తల్లిగి నబాబు మంది సచ్చిరి. నబాబు మంది 12 పటాల మంది నాన్న పిల్లలు కోన్న కోడి లేదు 12 పటాల మంది చచ్చింది. ఒక రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలు కొట్టిండు నబాబు ఢిల్లీ మీద యుద్ధం. 6 నెలల వరకు ఒక్క పిల్ల లేకుండా వచ్చింది. నబాబు మందికై చూసిండు గుండె పలిగిండు. నబాబు ఢిల్లీ కొట్టలేదు. ఏ కట్టిండో ఏ తండ్రి కట్టిండో ఈనాటి గట్టు కాదు ఈనాటి మలహం కాదు. వెనకటి గచ్చు ఉన్నది వెనకటి మలహం ఉన్నది గడి బంగారు కాదు అది తొట్టెలిగిన రీతి సున్నమెత్తి పిల్లరాలదు సితకంత చీరికపోదు ఆ గడి బంగారు కాదు ఏమాత్రం కూల్తలేదు. నబాబు గడి కూల్తలేదు మంది వస్తలేదు నా మంది సత్యం. నబాబు మధ్య రాత్రి అయ్యింది ఇక జంకపోత కదా అని ఇక ఢిల్లీ మీద పోయిన నేను. ఢిల్లీ వాళ్ళు నా మీద యుద్ధం చేసిండ్రు. నా మందిని చంపారు. నా దెబ్బ నాకే తరిగి నా మంది సచ్చింది. నబాబు మంచి రాత్రి ఆడ ఒక ఏనుగ ఉన్నది అల్లాబాబు ఏనుగ నబాబు కూర్చునేది. ఆ దీటి కిందికి పట్టించుకున్నాడు సొరటి ఏనుగ మీద కూర్చున్నాడు. నబాబు ఒక 5 మనుషులు చిక్కిండ్రు. గుమస్తార ఎమ్మని పెట్టుకొని మధ్య రాత్రి ఆడ పగులు జంకపోతే ప్రజలు నవ్వుతారు. గోల్కొండ పట్టణంలో నబాబు పగులు జంకపోతుంది పట్ట పగులు నీ అమ్మ ఢిల్లీ కింద ఓడినంటారు అందరు నవ్వుతారు. ఆయన మధ్యరాత్రి జంకపోతుంది గోల్కొండ పట్టణం. నబాబు పోతా ఉంటే ఢిల్లీ పైన కచ్చిరి మీద కూర్చున్నారు. చూస్తే నబాబు జంకపోతుంది. బాంచేదు మాదరి సేదు అరే బంధు మాదరి సేదు పకలేవు పట్టుకోండి సోరాయ బాంచేదేది ఒక 5 ఒంటెలు ఏది నబాబు ఒంటెలు వచ్చి ఏనుగ చెవులు పట్టి ఢిల్లీ వాళ్ళ ఒంటెలు వచ్చి నబాబు ఏనుగ చెవులు పట్టే వరకల్లా ఎంత లేసి ఏనుగ కాని ఒంట కింద లోపు కిర్రు అని పండింది. గడ్డ అది పెట్టింది. గుడ్డడి ఉత్త పోసింది ఏనుగ మీద నబాబునే చెయ్యి పట్టి కింది గుంజిండ్రు. క్యా బేటా నబాబు బాత్ సునో బేటా జల్దీ పోలో ఉన్నది. నబాబు గుండె పలిగింది. అరే బాంధ నక్కపోతే బిడ్డ నన్ను చంపకుండా కొట్టకుర్రా నిన్ను చంపం కొట్టం ఏ భాష నబాబు నిన్ను తెల్లగుండం లేదు నల్లగుండం లేదు. మా మీదకి వచ్చి యుద్ధం చేసినావు 6 నెలలు గడి కూలలేదు. మరి మా కింద ఇప్పుడు జంకపోతున్నావా గెలిచిపోతున్నావా? అచ్చా బిడ్డ మీ కింద పోయింది నువ్వు ఓడిపోతే నువ్వు మా గట్టే రకం గట్టక మా మీద యుద్ధం చేసినావు. మరి ఇప్పుడు ఎంత దానికి ఇస్తావో ఒప్పుకో ఓడినానికి. లేదంటావా కాలు చేతి వేడి పెట్టి ఆ ఢిల్లీ పున్నాలో కది పెడతావు. అయ్యో బిడ్డ మీ బాంధ గులాబీ శరణు నీకు ఇక నన్ను ఖైదు పెట్టకుండా అడిగినంత దండికి ఇస్తావు. నీకు ఓడిన దానికి ఎంత దండికి ఇస్తావు? అంత కాదు ఇంత కాదు 1,00,00,000 రకం దండు కప్పుకోండి. అమ్మ 1,00,00,000 ద్రవ్యం
మరి ఈ డబ్బు ఎండు కడతావు నువ్వు అగో ఏనుగలు కూడా పెట్టుకోండి ఒంటలు కూడా పెట్టుకోండి మాకు లేవా ఒంటలు మాకు ఏనుగలు ఉన్నాయి ఏనుగ తీస్తుంది ఇంత డబ్బు నబాబు డబ్బు కట్టిందంటే నేను ఖాళీ పెట్టను ఆడికి పెట్టని నువ్వు ఖైదు పెడతామంటున్నాను కాలు చేతి వేడి పెట్టి ఆ ఢిల్లీ పుణ్యంలో ఖైదు పెట్టాను అరే బిడ్డ ఖైదు పెట్టకుండా నా ప్రాణాంటి కొడుకు చిన్న కొడుకు సురాబ్జింగ్ ధనము కొట్టిన మీద ఉంటాడు ఇక నా కొడుకు ఉత్తరం కాదు అని సురాబ్జింగ్ తేరట ఉత్తరం రాసింది కొడుకు ఆ సురాబ్జింగు ఢిల్లీ వాళ్ళ చేతిలో చిక్కుపడ్డ నేను నువ్వు వచ్చి నా ఖైదు ఇడిపించుకోపోవాలి అని ఉత్తరం రాసి ఒక కుమారుడికి పెట్టండి వచ్చిన ఉత్తరం చిన్న కుమారుడు గల్లా చదువుకుంటావు అరే మా నాయన నవాబు కన్న తండ్రి ఖైదులో పడతాయి రేపు ఎంత నాదాని పని మాకు ఇక నేను పోతా కదా అని సురాబ్జింగు దిగ్గున లేచిండు అవధుల సారం చేసి మూడు మూళ్ళ లుంగి కట్టి దొరజింక తూవం దొడిగి అయ్యల్ల బుక్క పూసి వేదం పాకోళ్ళెక్కి నాకు బెత్తం చేతుల పట్టి ముచ్చాల టోపీ పెట్టి 12 గృహాలాది భారతేజ బగ్గి కట్టి బగ్గి లోపల దినికి ఆ బగ్గి పోతుంది గోల్కొండ పట్టం నుంచి ఒక ఢిల్లీకి వస్తా ఉన్నది ఐతార సరుకులు దాటి అన్నదమ్మల గుండు దాటి ఒయ్యరమ్మ గోడలు దాటి మన చాలు మరాన దాటి మన మక్క మచ్చలు దాటి మన మద్రసాల దాటి గొడుగు మరీ దాటి కార్వార గవిని దాటి ఒక ఢిల్లీ కోటకు ఏది అన్నగాడు వచ్చిండయ్యో ఢిల్లీ వాళ్ళు ఒక బుద్ధి మీదకి వెళ్ళి కింద ఏ రాము తగిసూరు సురాబ్జింగో బయట కుది మీద ఎట్టబట్టి సురాబ్జింగిని కుది మీద కుసలి ఏ బేటా ఢిల్లీ వాళ్ళు మరి మా నాయన వచ్చిండు ఏం పని చేసిండు సురాబ్జింగు మీ మీదకు యుద్ధాన్ని రాలేదు లడైకి రాలేదు మీ నాయన 12 పటాల మందిని తీసుకున్నాడు అగదుడు ఏనుగలు గుర్రాలు మంది మొత్తం వచ్చింది మధ్యరాత్రిలో మీ నాయన జంకపోతుంటే దొరికించుకున్నాం మేము ఏ భాష మా కింద ఓడినవా గెలిచినవా అన్నాం అయ్యా మీ కింద ఓడినా అన్నాడు మరి ఓడపోతే మా గట్ట రకం నువ్వే మలుపుకున్నావు మరి మా కింద ఓడిన వట్టానికి ఎంత దండు ఇస్తే భాష నా బాబును అంటే